ఈ బిజీ లైఫ్లో మ్యాక్సిమం అందరూ బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. బయట ఫుడ్ అంటే మనకు ఫస్ట్ భయం వేసేది హెల్త్ ఇక్కడ ఖరాబ్ అయింది. అందుకే మీకోసం ఈ రోజు ఒక టిఫిన్ సెంటర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. వాళ్ళ న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి చాలా నీట్ అండ్ క్లీన్ గా టిఫిన్స్ చేస్తున్నారు. వాళ్ళ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ ఈ రోజు మేము పిజ్జా, దోశ అండ్ తవా బోండా ట్రై చేయబోతున్నాం. అండ్ అది ఎలా తయారు చేస్తారో కూడా మీకు చూపిస్తాం. తవా ఇడ్లీ, పిజ్జా, దోశ ఎట్లా చేస్తారో చూద్దాం. ఎప్పుడు రండి. మాస్టర్ ఏననే అన్న పేరు వెంకటేష్. ఎక్కడ మీది? బేగం బజారా అంటే ఆ రకమైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు. అన్న చాలా ఎక్స్పీరియన్స్ అంట దోశలో, స్పెషల్ దోశ అన్న వెరైటీగా వేస్తాడంట. ఒకసారి అన్న దీంట్లో స్పెషలిస్ట్ అనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు వేయడము. మీరు కూడా వచ్చి ఒకసారి టైప్స్ ఆఫ్ దోశలు టేస్ట్ చేయండి. మీకు ఒకసారి మెనూ చెప్పేస్తాం, మేము సైడ్ కి షేర్ చేస్తాం అది పిక్. ఇగో మనం పిజ్జా దోశ వేస్తున్నాం అన్న. సపరేట్ మనం ఒక సపరేట్ పిజ్జా దోశ వేసినాం స్పెషల్ గా మన కోసం వేస్తుండు. ఏ క్యా భయ్యా? ఉప్మా. అన్న డిఫరెంట్ అన్ని ఐటమ్స్ వేసేస్తుండు. అండ్ ఇది స్పెషల్ మసాలా వాళ్ళు మిక్స్ చేసి స్పెషల్ మసాలా కలుపుతారు. ఆ ఇంగ్రీడియంట్ మసాలా ఏంటో అడిగితే మనకు చెప్పలేదు, స్పెషల్ మసాలా వేసేస్తారు. అండ్ బటర్ ఇది సపరేట్ వీళ్ళ డైరీ ఫార్మ్ నుంచి వస్తుందంట. అదే అన్ని న్యాచురల్ ఇంకా వీళ్ళ టిఫిన్ సెంటర్లో. చీజ్ వేస్తుండో మంచిగా, బటర్ చీజ్ చూస్తుంటేనే నోట్లో ఊరిలు వస్తున్నాయి. ఇంకా టేస్ట్ అయితే ఎట్లుంటుందో మీకు తిని చూపుతా. మామూలుగా ఉండదు నాకు తెలిసి. అండ్ లాస్ట్ పేషెంట్ అన్నయ్య. ఇప్పుడు తవా బోండా రెసిపీ. ఇది బోండాని తీసుకొని డిఫరెంట్ గా కట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను. బోండాని మొత్తం పీసెస్ లెక్కలు కట్ చేసుకున్నారు. బోండాని కడాయి మీద వేసారు సపరేట్. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా. మీరు రెగ్యులర్ గా దోశలు, నార్మల్ దోశలు, ఇడ్లీలు, బోండాలు, కానీ ఇలాంటివి ఎప్పుడన్నా ట్రై చేయండి మీరు కూడా. సంథింగ్ డిఫరెంట్ ఉంది అన్న దగ్గర. టేస్ట్ డిఫరెంట్గా ఉంది రెసిపీ. ఇది రవా బోండా అంట. బోండా అయినవచ్చు కానీ ఇలా ఉల్లిగడ్డ, నెయ్యి, ఇంకా గీ అన్నీ మిక్స్ చేసేస్తున్నాడు. ఎంత అడిగినా మాత్రం మసాలా గురించి అయితే పర్లేదు. స్పెషల్ మసాలా ఇది వేస్తున్నాడు చూడండి. ఇది కూడా సంథింగ్ ఏదో స్పెషల్ మసాలా ఇది. సో ఫ్రెండ్స్, కుకింగ్ అంటే అయిపోయింది టిఫిన్ సెంటర్ లో. మనము పిజ్జా, దోశ అండ్ వెరైటీ స్పెషల్. ఇక్కడ మన సరౌండింగ్స్ లో స్పెషల్ అసలే లేదు.
తింటున్నాను ఏంటో ఫస్ట్ టైం తింటున్నది ఇది తవా బోండా అనే ఇక్కడ ఫస్ట్ టైం అనుకుంటా ఈ సరౌండింగ్స్ లో ఈ టైప్ ఆఫ్ వెరైటీస్ నేను ఎప్పుడు చూడలేదు ఈ సరౌండింగ్స్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటా ఇది ఫస్ట్ టైం ఈ సైడ్ అండ్ నేను తెలిసింది ఏంటంటే మీరు డైరీ ఫామ్ గీ బటర్ అండ్ చీజ్ అనేది మీరు సపరేట్ గా మీరు తయారు చేసి తీసుకొస్తారు ఓకే అంటే మొత్తం న్యాచురల్ కాకుండా బయట ఏం తీసుకొచ్చడం లేదు అండ్ మసాలాలు కూడా మీరే దంచి మీరు పోయి కొనుక్కొని వచ్చి మరీ దంచి మరీ అవును వీళ్ళు ఎంత అడిగినా వీళ్ళ దోశల సీక్రెట్ మసాలా అయితే చెప్పలేదు మీరు టేస్ట్ చేసినాక ఆ మసాలా ఎట్లుందో మీరు కూడా చెప్పాలి చాలా బాగుంది మేమైతే టేస్ట్ చేసి చెప్తాం అన్న మేము ఫస్ట్ టైం తింటున్నాం ఇది తవా బోండా కదా అసలు డిఫరెంట్ టేస్ట్ ఉంది మామూలుగా లేదు నేను చాలా బాగుంది మాస్టర్కి అయితే ఒక ఓ వేసుకోవాలి మామూలుగా లేదు అండ్ ఇది ఇది చట్నీ గురించి ఏమో స్పెషల్ చెప్పారు భయ్యా మీరు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని చెప్పలేము చెప్పడం మాత్రం ఒకటే రెడ్ చట్నీ అది మా స్పెషల్ అండ్ ఇంకోటి మన ఇక్కడ సైడ్ ఫస్ట్ టైం మేము తయారు చేస్తాం సంథింగ్ ఏదో చెప్పారు కదా మీరు చేస్తున్నప్పుడు ఇందాక అదేంటంటే మా లోకల్ ఇక్కడ ఎక్కడ వెతుకున్నా మీకు ఈ చట్నీ అలాంటిది దొరకదు ఓకే మా టిఫిన్ దగ్గర వచ్చిన స్పెషల్ ఇది ఓకే మీరు పక్కా ఈ చట్నీ అయితే మర్చిపోవద్దు రెడ్ చట్నీ టేస్ట్ చేయాలి సంథింగ్ ఇలా కొన్ని మసాలాలు వేసారు పైన కొన్ని నట్స్ వేసారు ఏదో మీరు ట్రై చేయండి ఒకసారి అండ్ ఒకసారి పిజ్జా దోశ తిందాం అబ్బా చాలా బాగుంది సేమ్ పిజ్జా లెక్కనే ఉంది దోశ అని అసలు అనిపిస్తలేదు అసలు దోశ లెక్కల పిజ్జా లెక్కనే ఉంది అన్న మీ టైమింగ్స్ ఏ టైంకి ఎప్పటి నుంచి ఓపెనింగ్స్ ఉంటాయి మీవి 6 to మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ 1 వరకు అండ్ మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా varieties. కానీ మీ దగ్గర స్పెషల్స్ ఏంటి పిజ్జా దోశ బటర్ మసాలా దోశ చీజ్ పన్నీర్ దోశ ఓకే ఆనియన్ దోశ ఇడ్లీలో ఇడ్లీ బటర్ ఇడ్లీ తవా ఇడ్లీ ఓకే వడలో వడ సాంబార్ వడ తవా వడ ఓహో సాంబార్ వడ కూడా ఉందా ఇక్కడ కూడా ఉంది తవా వడ కూడా ఉంది స్పెషల్ ఇక్కడ లోకల్ ఎక్కడ ఉండదు తవ్వ కూడా అనేది ఫస్ట్ టైం వింటున్నాం మేము అయితే ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు కానీ టేస్ట్ అయితే బాగుంది తవ్వ బోండా తవ్వకుండా చాలా బాగుంది మీరు ఇంక్లూడ్ సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి తవ్వ బోండా ఎక్సలెంట్ ఉంది తవ్వ బోండా బాగుంది ఇక్కడ లోకల్ ఉంది ఎక్కడ దొరకదు అదే ఇది ఇంకా అన్న కొత్తిమీర వేసిండు ఇలా కొత్తిమీర టమాటా పైన ఇలా గార్నిష్ టైప్ వేసిండు మంచిగా చాలా బాగా వేసిండు మన చెఫ్ పన్నీర్ కూడా వేసాడు మంచిగా చీజ్ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే నార్మల్ చీజ్ కాకుండా నార్మల్ బటర్ కాకుండా సంథింగ్ టేస్ట్ డిఫరెంట్ టైప్ గా న్యాచురల్ గా ప్రొడక్ట్స్ వాడుతున్నాం కాబట్టి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుతారు అందుకే టేస్ట్ అనేది ప్రతిదీ మన టేస్ట్ నోట్కి వచ్చేస్తుంది ఒక ఫుడ్ ఏంటంటే మనం నోట్లో వేయగానే ప్రతి టేస్ట్ ఇంగ్రీడియంట్ తెలిసింది అనుకో అది న్యాచురల్ ప్రొడక్ట్ 100%. ఇలా కల్తీ ఏం లేదు మీరు కూడా వీరభద్ర టిఫిన్స్ కి 100% రండి మీరు ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ఇండివిజువల్ గా ట్రై చేయండి చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు చెప్పాను కదా స్పెషల్స్ ట్రై చేయండి రెగ్యులర్స్ కాకుండా స్పెషల్స్ ట్రై చేయండి మీరు చాలా బాగుంది మీరేమన్నా చెప్పానన్న మీరు హోటల్ ఇప్పుడు స్టార్టింగ్ బిజినెస్ పెట్టారు కదా జనాలు ఎలా వస్తున్నారు బాగానే వస్తున్నాం ఫీడ్ చేసిన కంటే ఎక్కువ మంది వస్తున్నారు ఓకే ఫీడ్బ్యాక్ బాగుంది అండ్ ఇంకా జనాలకి ఇక్కడ తెలవాలి మీరు స్పెషల్ గా ఇలా చేస్తున్నారని చాలా చాలా మంది తెలిస్తే ఇంకా వాళ్ళ స్పెషల్స్ ట్రై చేయాలని చాలా ఇంటెన్షన్ తో ఉంటారు అలా తెలియాలంటే మీరు మాకు ఉండాలి 100% మా సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ పక్కా మీరు ఈ ప్లేస్ కి రండి చాలా బాగుంది మేము చెప్పడం కాదు మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసినాక మీరు కమెంట్ లో 100% చేస్తారు ఏంది సూపర్ ఫుడ్ భయ్యా ఇది ఏంటంటే చీజ్ వేసిండు బటర్ వేసిండు మళ్ళీ అన్ని చేసి కొత్తిమీర వేసి టమాటాలు వేసే వరకు అది ఒక డిఫరెంట్ టేస్ట్ అవుతుంది ఫ్లేవర్ మంచిగా ఉంది అండ్ మా తమ్ముడు మా శివ వీళ్ళే ఫుడ్ తినాలంటే బిరుగా తింటాడు వాడు చెప్తే ఎట్లుందిరా చెప్పరా వేరే లెవెల్ వానికైతే మాటలే వస్తలేవు తినుడే ఎక్కడే పెట్టుకుండు బాగుంది ఫుడ్ బాగుంది నాకైతే తవ్వ బోండా బాగా నచ్చింది ఓకే భయ్యా మీరు ఇలానే ఇంకా స్పెషల్స్ ట్రై చేయాలి మీరు ఇంకా ఇక్కడ ఇది ఒకటే కాకుండా డిఫరెంట్ ఏరియాలలో మీ బ్రాంచ్లు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి ఫుడ్ ప్లస్ న్యాచురల్ గా ఇస్తారు కదా మీలాంటిది ఇలాంటివి ఇంకా బ్రాంచెస్ పెట్టాలని కోరుకుంటున్నాము సో మీరు కూడా మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి చెప్పండి అడ్రస్ చెప్పండి ఒకసారి Badangpet library, government library beside
శ్రీనివాస మార్ట్ పక్కన వీరభద్ర టిఫిన్ సెంటర్స్ ఖచ్చితంగా రండి. సో వ్యూయర్స్ విజిట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే దెన్ థ్యాంక్ యూ. పక్క రండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫుడ్ అయితే అల్టిమేట్, చెప్పడం కాదు మీరు కూడా చెప్తారు. అండ్ బాయ్. సూపర్ టేస్ట్, మామూలుగా టేస్ట్ వండర్ఫుల్. వండర్ఫుల్ టేస్ట్. ఫుడ్ మాత్రం బాగుంది. ఇంకా గట్టిగా పిలిపి ఫుడ్ మాత్రం బాగుంది. టిఫిన్ మాత్రం బాగుంది. బాగుంది, చాలా బాగుంది. జింగ్ జింగ్ అమేజింగ్.